చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుందని ఒక ఆరోపణ చేశారు. ఆర్యవైశ్య సభ్యులు చాలా మంది కిరాణా షాపులు రన్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళని కించపరిచారు అన్న భావన వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. కేవలం దాన్ని ఏమంటారు, దాన్ని ఎలా చూడాలంటే ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేసుకునే రాజకీయం. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇక్కడ పిల్లలు డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడి వాళ్ళ యొక్క జీవితాలు చాలా దెబ్బతింటా ఉన్నాయి, యువత నాశనం అయిపోతా ఉంది అనే దృష్టితోటైన ఈ గంజాయి కిరాణా కొట్టులో వస్తువు మాదిరిగా సందున దొరుకుతుందనేది తెలియజేయడం కోసం ఆయన కిరాణా కొట్టు అనే దొరుకుతుందా అనే మాట మాట్లాడటం జరిగింది. దాన్ని పట్టుకుని వీళ్ళు అసలు గంజాయిని అదుపు చేయాలా, గంజాయి లేకుండా చెయ్యాలనే ఆలోచన కాకుండా కేవలం ఇవాళ కిరాణా వర్తకుల్ని లేదా ఆర్య వయసుల్ని కించపరిచారు. ఆర్య వయసులు అనే మాట ఆయన ఎక్కడా వాడలేదు. అసలు ఒక చాంబర్ అనేది అన్ని వర్గాలు ఉంటాయి, ఒక కిరాణా షాపులు అనేది అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రావులపాలెంలో 20 షాపులు ఉంటే 20 షాపుల్లోనే సగం మంది ఇతర వర్గాల వల్లే, సగం మంది ఆర్య వయసులు ఉండొచ్చు. అసలు ఆర్య వయసులకి దీన్ని ఆపాదించి చాంబర్ వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద వరద జల్లనే ఆలోచనతోటే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేశారు తప్ప అసలు చాంబర్ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈనాడు మనకు ప్రధాన సమస్య ఏమిటి? గంజాయి అనేది ఎక్కడా కూడా యువతకు అందకుండా చేయాల్సిన బాధ్యతను విస్మరించి దానిని గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద లేనిపోని వక్రీకరించి దాన్ని కించపరిచాడు అని మాటలు వక్రీకరించి ఆయన ఆర్య వయసుల వరకు ఆర్య వయసులోనే మాట్లాడినప్పుడు ఆర్య వయసులకి ఎంతవరకు దానికి సంబంధం ఉందో మరి ఆయన మాట్లాడిన మాటలు చూస్తేనే అందరికీ అర్థం అవుద్ది. దీన్ని అంతా కూడా మేము ఖండించడం జరిగింది. ఇది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం.